Hello all, welcome to the SKS Academy. My name is Kiran and today we are going to discuss about the 7 marks questions for the board examinations from the circles chapter. Especially మనం discuss already BCT question చేసాం previous video లో చూడొచ్చు and this is the transverse common tangent question. As we discussed, ఖచ్చితంగా క్వశ్చన్ మాత్రం ఇదిలోకి ఉంటుంది రిలేటివ్ పొజిషన్స్ నుంచి. కాబట్టి it is one of the important question, most of the times అడిగిన క్వశ్చన్ కూడా ఇది. కాబట్టి do focus. Let me get into the question without wasting any time. Okay. Listen. ఏం కనుక్కోమన్నా ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ కనుక్కోమన్నారు. అవును కదా, ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంది? ఫస్ట్ గివెన్ సర్కిల్స్ ఏంటివి? దీస్ ఆర్ ద గివెన్ సర్కిల్స్. లెట్ మీ కన్సిడర్, మళ్ళీ రాయట్లేదన్నా ఇక్కడ చేస్తున్నాం. ఇది ఫస్ట్ సర్కిల్ అనుకున్నాం అండ్ దిస్ ఇస్ ద సర్కిల్ నెంబర్ 2. ఓకే, ఫస్ట్ సర్కిల్ చెక్ చేయండి ఒకసారి. ఫస్ట్ సర్కిల్ S1 = 0. ఏం కనుక్కోవాలి? సెంటర్ ఎంత నాన్న? C1. C1 is going to be, ఇందులో హాఫ్ ఎంత నాన్న? -2. సైన్ చేంజ్ చేస్తే +2 అంటే 2, దీనిలో హాఫ్ ఎంత? -5. సైన్ చేంజ్ చేస్తే +5. 2, 5 is the center. What about the radius for this particular circle nana? Radius g and ఎంత అన్న? -2 అన్నట్టు. అవునా కదా? -2 whole square g square f square and ఎంత? -5 whole square. c వాల్యూ ఎంత? 28 అంటే -28. ఫార్ములా ఏంది అన్న? r యొక్క ఫార్ములా √g square plus f square minus c. ఇది ఫార్ములా. ఓకే, what is the answer now? It is the 4 plus how much? It is 25 minus 28. Right. How much it is going to be? 29 minus 28. And enta nana? It is 1 and the √1. Radius enta nana? 1. R1 enta vastundi? We are getting it as a 1. C1 enta? 2, 5. Radius R1 enta nana? 1. Done. Second circle check చేద్దాం. For circle S2 = 0. S2 కి ఏమైనా చెప్పండి మనం ఒకసారి. సెంటర్ C1 is equal to how much? ఇందులో హాఫ్ ఎంత రానా? 2. సైన్ చేంజ్ చేస్తే -2. హాఫ్ ఎంత రానా? -3. సైన్ చేంజ్ చేస్తే 3. దెన్ ఇట్ ఈస్ ద C2 మనం సెకండ్ సర్కిల్ కదా. నౌ R2 రేడియస్ ఎంత? g వాల్యూ ఎంత అన్నట్టు? 2 స్క్వేర్. f వాల్యూ ఎంత రానా? -3 whole square minus c వాల్యూ ఎంత? 4. What is the answer nana? It is going to be 4 plus this is going to be 9 minus 4. 4 gets cancelled out. √9 అంటే it is going to be 3. Radius ఎంత nana? √2. ఇదేంటి? C2 and this is going to be 3. ఒక డౌట్ రావాలన్నా ఏంటది? స్క్వేర్ రూట్ దగ్గర వెయిట్ చేసినప్పుడు ఏం కావాలి? +or-3 కావాలి కదా. ఇక్కడ +or-1 రావాలి కదా. ఎందుకు మరి ప్లస్ తీసుకుంటున్నాం? ఇట్ ఈస్ ద రేడియస్ నాన్న. రేడియస్ కెన్ నెవర్ బి నెగటివ్, రైట్? సర్కిల్ ఎగ్జిస్ట్ అవుతుందంటే రేడియస్ ఉండాల్సిందే. రేడియస్ ఉండాలంటే పాజిటివ్ కదా ఉండాల్సింది. కాబట్టి వీ విల్ బి టేకింగ్ ద పాజిటివ్ వాల్యూ ఓన్లీ. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. సర్కిల్స్ వచ్చిందా? సెంటర్ వచ్చింది, రేడియస్ వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? C1 C2 కి R1 + R2 or R1 - R2 ఉన్న రిలేషన్ అనుకుంటే వాటి యొక్క పొజిషన్ తెలుస్తుంది. సర్కిల్స్ ఎలా ప్లేస్ అయ్యిందో తెలుస్తుంది. అవునా కదా? దానికోసం ఏం చేద్దాం మనం ఇప్పుడు? ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్. రిలేషన్ ఏంటి నాన్న? C1 C2 అనుకోండి ఫస్ట్. C1 C2. What is the C1 C2 నాన్న? డిస్టెన్స్ బిట్వీన్ ద C1 and C2. చెక్ చేయండి ఒకసారి. C1 ఇది, C2 ఇది. ఎంత నాన్న? 2 - 2. ఇలా తీసుకున్నా కదా. 2 - 2 ఎంత నాన్న? 2 - -2 అంటే it is going to be 2 + 2 whole square 5 - 3 whole square. What is the answer now? This is going to be 4 square అంటే it is 16. ఇది 5 - 2 అంటే 2 square. 2 square ఎంత నాన్న? 4. The value ఎంత? This is going to be √20. C1 C2 ఎంత? √20. ఓకేనా? నెక్స్ట్ చెక్ R1 + R2. How much? R1 ఎంత? 1. R2 ఎంత? 3. మొత్తం ఎంత నాన్న? 4. ఎంత ఇది? 4. √over లో రాసుకుంటే how much? It is going to be 16. అంటే R1 + R2 వాల్యూ ఎంత? R1 + R2 వాల్యూ ఎంత?
how much it is going to be? Root over 16, and this is going to be root over 20. Now tell me which value is more. A value పెద్ద C1 C2 నా R1 plus R2 నా C1 C2 is bigger than the root over 16. అవునా కదా? కాబట్టి కండిషన్ ఏంటన్నా? From here you got to know that C1 C2 is greater than R1 plus R2. ఏమొచ్చింది? C1 C2 is greater than R1 plus R2. అంటే మీనింగ్ ఏమన్నట్టు? సో the circles are not touching each other. Not touching each other. ఇదే పాయింట్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ అని కూడా రాయొచ్చు. దట్ ఈస్ ఇది వరకు క్లియర్ కదా. నెక్స్ట్ టైం చేయాలి ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ లెట్ మీ మేక్ ఏ రఫ్ డయాగ్రామ్. రఫ్ డయాగ్రామ్ ఏంటో ఒకసారి. ఫస్ట్ సర్కిల్ ఏంటి? రేడియస్ ఎంత? 1. సెకండ్ సర్కిల్ ఎంత? రేడియస్ 2. లెట్ మీ డూ వన్ థింగ్. అది ఫస్ట్ సర్కిల్ and this is the second circle. Okay na? These are not touching each other. Next time కనుక మనం ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ కనుక్కోవాలి. ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ అంటే ఒకసారి చూడండి. ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ అంటే ఎక్కడ ఉంటాయి మనకు? లెట్ మీ టేక్ దిస్ కలర్. ఇవి కదా ట్రాన్స్ఫర్స్ అంటే మీనింగ్ ఏంటంటే అన్న, ఎప్పుడైతే టాంజెంట్స్ అనేవి ఇది కదా కామన్ టాంజెంట్, ఈ సర్కిల్ టాంజెంట్ కాబట్టి కామన్ టాంజెంట్ అంటారు. ట్రాన్స్ఫర్స్ ఎప్పుడైతే అంటే ఈ టాంజెంట్ కామన్ టాంజెంట్ కి ఎప్పుడైతే సర్కిల్ యొక్క సెంటర్స్, దీని సెంటర్ ఏమో ఒక సైడ్ ఉంది, దీని సెంటర్ ఏమో ఒక సైడ్, ఇలా ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఏమంటాం అంటే దిస్ పర్టికులర్ టాంజెంట్ విల్ బి ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. నెక్స్ట్ టైం ఏదైనా దీని ఇవేంటి ట్రాన్స్ఫర్స్ కామన్. Let me do something like this. These are the two circles. ఇవేంటి ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్. అండ్ వాట్ అబౌట్ దిస్ పర్టికులర్ పాయింట్? ఈ పాయింట్ ఏమైతే చెప్పండి. దిస్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఏంటది? దట్ ఈస్ ద ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? we need to find the internal center of similitude. ఇలా ఉన్నప్పుడు ఏమైతుంది? we are going to get the internal center of similitude. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కనుక్కోవాలి. ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ C1 C2 ని ఎలా డివైడ్ చేస్తాయి? ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ డివైడ్స్ C1 C2 in the ratio R1:R2 internally. ఇన్సైడ్ కదా అన్న పాయింట్ ఉన్నది. ఇన్సైడ్ అంటే ఎలా? ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ద C1 and C2. ఇది C1 అండ్ ఇది C2. ఈ రెండింటి లైన్స్ మధ్యలో ఉంది కాబట్టి లైన్ ఆఫ్ జాయినింగ్ మధ్యలో ఉంది కాబట్టి ఇన్ బిట్వీన్ ఉంది కాబట్టి ఇంటర్నల్. ఇంతకు ముందు ఎలా ఉంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ తీసుకుంటే ఇట్లా వస్తాయి, బయటికి ఉంటుంది కాబట్టి ఎక్స్టర్నల్ గా. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. డన్. Now ICS is equals to what is the formula nana? Same ratio and ikkada do one thing, whatever points this goes there. C1 enter nana, C1 is going to be how much? 2,5, right? C2 is going to be -2,3, and R1 is to R2 is going to be how much? R1 is 1, R2 is 3. అంటే దీన్ని మనం ఏమనుకున్నానా? m అని అనుకున్నాం. ఇదేమైపోతుంది నాన్న? x1 y1 and this is going to be x2 y2, right? What about the equation నాన్న? mx2 plus nx1 by m plus n comma my2 plus ny1 by m plus n. ఇది కదా ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి. What about the m is going to be 1 into x2 value ఎంత? This is going to be -2 plus n ఎంత రానా? 3 into x1 ఎంత? 2 by m plus n ఎంత? 4 comma next ఎంత? my2 ఎంత? m is going to be 1, y2 value ఎంత? It is
3 plus n enta, n is going to be 3, y1 enta 5 by m plus n enta rana is going to be done. How much check cheyandi okasari, ఇది -2 ఇది 6, -2 plus 6 enta 4, 4 by 4 enta, it is going to be 1. So no, how much it is, 3 5 15 plus 3 18, 18 by 4 enta rana, 2 part cancel chestunte we will be getting it as a 9 by 2. What is this? This is the ICS. What is that? That is the ICS. Let me do one thing. Right, this is the ICS. ICS వచ్చేసింది కదా. ICS వచ్చిన తర్వాత ఏం చేయాలన్నా, సేమ్ ఇంతకు ముందు లెక్కన ICS is known to you. ICS ఎంతనా, ICS you got it as a 1, 9 by 2. This is the ICS. And ఈ ICS అంటే ఇదే పాయింట్ కదా నాన్న, ఇదేంటి కామన్ టాంజెంట్, దీని ఈక్వేషన్ కదా మనం కనుక్కోవచ్చు. స్లోప్ తెలుసా తెలియదు, లెట్ మీ టేక్ ద స్లోప్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ లైన్ as a m. ఓకే, దెన్ అప్పుడు మనకి ఏమొస్తుంది, దెన్ let slope of TCP, transverse common tangent B M, which is passing through ICS, internal center of similitude. అప్పుడు ఏంటన్నా, ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ నుంచి పోయినప్పుడు లైన్ ఈక్వేషన్ y minus y1 is equals to m into x minus x1. స్లోప్ ఎంత, ma. పాయింట్ ఏది నాన్న, what is the point, y minus y1. పాయింట్ ఏమొచ్చి మనకి కింద ముందు ICS పాయింట్ 1, 9 by 2. ICS ఎంత, 1, 9 by 2. y minus y1 అంటే 9 by 2 is equal to m into x minus x1 ఎంత 1. That's it, done. ఒకసారి చెక్ చేయండి, సాల్వ్ చేయండి ఒకసారి. ఇదంతా 2y minus 9 is equals to 2mx minus 2m. ఈక్వేషన్ ఎంత ఇది అన్న, 2mx మైనస్ ఇవతలకి వస్తే 2y minus 2m plus 9 equal to 0. minus 2m, ఈ 9 ఏందన్నా అవతలకి వస్తే ప్లస్ అయిపోయింది. దిస్ ఇస్ ద ఈక్వేషన్, డన్. ఇదేం ఈక్వేషన్ అన్న, this is the equation of the tangent. మళ్ళీ సేమ్ అదే లాజిక్ అప్లై చేయాలన్నా, ఏంటది, ఒకవేళ ఇక్కడ నుంచి నేను ఇందులో ఏదైనా తీసుకోవచ్చున్నా, యూ కెన్ టేక్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ సెంటర్ ఆర్ దిస్ పర్టికులర్ సెంటర్, ఏ సెంటర్ నుంచి తీసుకున్నా విల్ బి గెటింగ్ ద సేమ్. కాకపోతే వాల్యూస్, రేడియస్ వాల్యూ ఏది చిన్న ఉంటే అది తీసుకుంటే క్యాలిక్యులేషన్ చిన్నగా అవుతుంది. కాబట్టి ఫస్ట్ సెంటర్ తీసుకున్నాం. ఫస్ట్ సెంటర్ నుంచి తీసుకుంటే ఒకసారి చూడండి, ఒకసారి ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాం, ఐఎమ్ టేకింగ్ ద, this is the perpendicular distance, right? ఎస్ఆర్ ఎక్కడికి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర. ఓకే, అండ్ రేడియస్ ఎంత 1, ఇదేంటన్నా పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ రేడియస్ కి ఈక్వల్ గా ఉండాలి, అవునా కదా. దట్ పర్టికులర్ కండిషన్ విల్ బి అప్లై. ఎందుకు నాన్న అంటే, ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రేడియస్ టాంజెంట్ ఎలా ఉంటాయి, పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటన్నట్టు, రేడియస్ అన్నట్టు. అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రేడియస్ ఏం కావాలి, ఈక్వల్ కావాలి. ఆ కండిషన్ వీఆర్ గోయింగ్ టు యూజ్. ఇప్పుడు ఏం చేయాలన్నా, దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఎక్కడ నుంచి కనుక్కోవాలి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫైండ్, let me do the perpendicular distance from C1. C1 ఎంత, C1 is 2, 5. From 2, 5 to, let me take this equation as 1 to equation 1. అంటే ఏమన్నట్టు, టాంజెంట్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కున్నాం. ఎక్కడ నుంచి రానా, C1 నుంచి. డన్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏందన్నా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు, రైట్ డౌన్ ద సేమ్ ఈక్వేషన్, 2mx minus 2y minus 2m plus 9 by x కోఎఫిషియంట్ ఎంత రానా, 2m whole square plus y కోఎఫిషియంట్ ఎంత రానా, -2 whole square. x కోఎఫిషియంట్ ఎంత 2m, y కోఎఫిషియంట్ -2 whole square. ఎక్కడ నుంచి రానా, డిస్టెన్స్ 2, 5 నుంచి. సబ్స్టిట్యూట్ చేసుకో పాయింట్ అందులో. అప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ ఎంత వస్తుందన్నా,
2mx అంటే 2m into x value అంటే 2 అంటే ఎంత వస్తుంది? విల్ బి గెటింగ్ ఇట్ as a how much? 4m 5 సబ్స్టిట్యూట్ చేస్తుందా? 2 into 5 minus 10. yes or no? నెక్స్ట్ ఎంత నాన్న? minus 2m plus 9 by how much term? It is going to be under root of, that is going to be 4m square plus this is 4. This is the thing. And we know that this perpendicular distance is equal to how much term? Radius. ఎక్కడ నుంచి? ఫస్ట్ సర్కిల్ సెంటర్ నుంచి రేడియస్ ఎంత? ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి తీసుకుంటే దట్ ఈస్ 1. కాబట్టి ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దేనికి ఈక్వేట్ చేస్తున్నా? 1 కి ఈక్వేట్ చేస్తాను, బికాస్ రేడియస్ ఇస్ 1 and radius is equals to perpendicular distance. Now check the remaining part. Nana inutal question anta 4m square plus 4 is equals to enta nana 4m minus 2m. It is the 2m minus 10 plus 9. It is minus 1. ఇది modulo. Next time nana we need to do the squaring on both sides. Squaring on both sides. చేస్తే ఏమొస్తుంది? this is going to be 4m square plus 4 is equal to how much? ఇది స్క్వేరింగ్ చేసుకుంటే 2m minus 1 whole square, 4m square plus 1 minus 2ab అంటే 4. ఓకేనా? now listen, ఇక్కడ ఏమైపోతుంది నాన్న? 4m square gets cancelled out on both the sides. yes or no? how much is going to be left? 4m is equals to, what is the 4m నాన్న? 4m ఇక్కలు పెడతారా? దీని అవతల తీసుకోవద్దు ఎంత నాన్న? ప్లస్ 1 minus 4 అంటే minus 1. m వాల్యూ ఎంత వస్తుంది? m is going to be minus 3/4. this is what the slope. ఇక్కడ లిటిగేషన్ ఏంటంటే అన్న, మనకి ఎన్ని టాంజెంట్స్ ఉన్నాయని చెప్పినాం. మనం ఏం చెప్పినాం? 2 సర్కిల్స్ ఎలా ఉన్నాయి? దే ఆర్ నాట్ టచింగ్ ఈచ్ అదర్, అవే ఫ్రమ్ ఈచ్ అదర్. ఇలా ఉన్నప్పుడు ఏం కావాలి? ట్రాన్స్వర్స్ టాంజెంట్ ఖచ్చితంగా పేరు ఉంటది, 2 వస్తాయి. అవునా కదా? 2 టాంజెంట్స్ ఉండాలి. కానీ నీకు ఎన్ని స్లోప్లు వచ్చినాయి? ఒకటే స్లోప్ వచ్చింది. ఒకటే స్లోప్ వచ్చిందంటే ఇది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వస్తున్నానా? ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది. మరి ఇంకో లైన్ ఏది? అర్థమవుతుందా? ఖచ్చితంగా దేర్ షుడ్ ఎగ్జిస్ట్ 2 టాంజెంట్స్ ఫ్రమ్ ద కండిషన్ దట్ వి నో. ఏదైతే కండిషన్ వచ్చిందో ఈ కండిషన్ నుంచి దీనికి ఎన్ని టాంజెంట్స్ ఉండాలి? 2 ఉండాలి. ఏంటి అవి? ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్. కానీ ప్రొసీజర్ నుంచి నువ్వు చేసుకుంటూ వస్తే ఎన్ని స్లోప్స్ వచ్చినాయి? ఒకటే స్లోప్ వచ్చింది. అంటే మీనింగ్ ఏమన్నట్టు? ఇంకో స్లోప్ అంటే ఇంకో టాంజెంట్ ఉందా లేదా? లేకుండా ఉండదు, ఖచ్చితంగా ఉండాల్సింది. మరి ఎందుకు రాలే? టాంజెంట్ ఉంటే ఎందుకు రాలేదు? ఎందుకంటే there can be a situation where slope can be not defined. Try to understand this particular point, which is very important. ఒకవేళ స్లోప్ అనేది నాట్ డిఫైన్ అయితే ఇక్కడ మనకు క్యాల్కులేషన్ లో వస్తానో రాదు, ఛాన్స్ లేదు. అవునా? నాట్ డిఫైన్డ్ ఎట్లా తీసుకొస్తాం? రాదు. నాట్ డిఫైన్డ్ ఎట్లయితే సార్? నాట్ డిఫైన్డ్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయా? yes, there are chances. tell me what is the slope of the y-axis? y-axis యొక్క స్లోప్ చెప్పుకున్నాం. ఇది y-axis అనుకో. y-axis పైన పాయింట్స్ ఏముంటాయి? let me take 0, y1 and 0, y2. లేకపోతే 0, 4 అనుకోండి, 0, 2 అనుకోండి. what is the slope of this particular line అన్న? y2 minus y1 by x2 minus x1 కదా. చెప్పండి ఒకసారి. y2 minus y1 అంటే 4 minus 2 by 0 minus 0 అంటే 2/0. 2/0 ఏంది అనేది? 2/0 డిఫైన్ అయిద్దా? ఇట్ ఈస్ నాట్ డిఫైన్. అంటే మీనింగ్ ఏమన్నట్టు? ఒకవేళ టాంజెంట్ అనేది వర్టికల్ గా ఉందంటే, ఒకవేళ y-axis కి ప్యారలల్ గా ఉన్నప్పుడు స్లోప్ ఈస్ గోయింగ్ టు బి నాట్ డిఫైన్. yes or no? అంటే ఇక్కడ ఏమై ఉండాలి? ఖచ్చితంగా ఒక లైన్ అనేది వర్టికల్ గా ఉంది, ఒక కామన్ టాంజెంట్ అనేది వర్టికల్ గా ఉంది. కాబట్టి we are unable to get the second slope. అర్థమవుతుందా? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. కాబట్టి ఏం రావాలన్నా ఇక్కడ మనం ఇంకో స్లోప్ ఏమై ఉండొచ్చు? ద నెక్స్ట్ స్లోప్ ఈస్ గోయింగ్ టు బి ఏమన్నా? నెక్స్ట్ స్లోప్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ బై 0 which is not defined. అర్థమవుతుందా? ద నెక్స్ట్ స్లోప్ ఈస్ గోయింగ్ టు బి this one. One slope is this one and the second slope is going to be this. అర్థమవుతుందా? అంటే మీనింగ్ ఏమంటున్నాను ఇక్కడ? షార్ట్ గా రాసుకోవాలంటే the tangent is vertical.
ఏంటి టాంజెంట్ అనేది వర్టికల్ గా ఉంది కదా, అంటే పారలల్ టు y యాక్సిస్, కాబట్టి ఏమైతుంది స్లోప్ డిఫైన్ కాలే, అందుకే మనకి ఇక్కడ రాలేదు. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఈ గాట్ ద స్లోప్స్ రైట్. స్లోప్స్ వచ్చినాక ఏం చేయాలో తెలుసు కదా, ఫస్ట్ స్లోప్. పుట్ ద ఫస్ట్ స్లోప్ ఫర్ ఎంత రాను m is equals to -3/4. ఫర్ m is equal to -3. ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. y minus how much 9/2 is equals to m. m value ఎంత రానా -3/4, ఇదే కదా, -3/4 into x minus 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకో, ఎంత వస్తుందన్నా, ఇది ఎల్సిఎం తీసుకో ఫస్ట్. 2y minus 9/2 is equals to -3/4 into x minus 1. 2 1s are 2 2s are. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 4y minus 18 is equals to -3x plus 3. ఇది ఊతలకి వస్తుంటారా, 3x plus 4y, ఇది ఊతలకి వస్తే -21 equal to 0. This is the equation of the tangent. What is this? This is the equation of one of the transverse common tangent. అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటన్నా, నెక్స్ట్ ఫర్ m is equal to 1/0. బేసిక్గా 1/0 ఎందుకంటే సంథింగ్ బై 0 కెన్ బి టేకెన్. ఏది తీసుకుని ఒకటే, ఇది నాట్ డిఫరెంట్. అప్పుడు ఏమవుతుంది, y మైనస్ 5 ఎంత రానా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అక్కడ y minus 9/2 is equals to m ఎంత రానా 1/0 into x minus 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 0 ఏమైతుందన్నా, దీంతో మల్టిప్లై అయిపోతుంది, అవునా కదా, ఇదంతా 0 అంటే ఏం మిగులుతుంది, x minus 1 equal to 0. దిస్ ఇస్ ద అనదర్ టాంజెంట్. ఈ టాంజెంట్స్ ఏవినానా ఫైనల్ గా, ఇదొక TCT అండ్ దిస్ ఇస్ అనదర్ TCT. TCT1 TCT, దట్స్ ఇట్. అండ్ ఐ హోప్ యు గాట్ ద పాయింట్. నాన్న ఇక్కడ ఏదైతే పాయింట్ చెప్పిందో ఇది ఐ విల్ ట్రై టు మేక్ యూ టు అండర్స్టాండ్. బేసిక్ గా ఏంటన్నా ఇలా ఉంది, అవునా కదా, ఈ లైన్స్ ఇలా ఉన్నాయనుకో, లైన్ స్లోప్స్ ఉంటాయి, అవునా కదా, అంటే హార్జెంటల్ లైన్ తోటి ఏదైతే యాంగిల్ చేస్తారో టాన్ ఆఫ్ ది యాంగిల్ ఏమైతుంది, స్లోప్ అవుతుంది, అవునా కదా. టాన్ ఆఫ్ ది యాంగిల్ ఏం చేసినా కానీ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి, ఇలా ఉంటాయి. కానీ మనకి ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఏమైందంటే, ఒక్కసారి చూడన్నా, ఇది ఇలా ఉందనుకో, సపోజ్ ఇలా ఉంటే ఏమైతుందన్నా, లుక్ అట్ దిస్ వన్, ఇక్కడ టాంజెంట్ ఎట్లుంది, దిస్ ఇస్ గోయింగ్ టు బి వర్టికల్, అవునా కదా, ఇది హార్జెంటల్ గా ఉంటుంది కదా, దేర్ ఇస్ సమ్ డిఫరెన్స్, బట్ దెర్ ఇస్ వన్ టాంజెంట్ విచ్ ఇస్ వర్టికల్. ఇలా వర్టికల్ ఉంటే దీనికి స్లోప్ ఉంటుందా, స్లోప్ ఇస్ నాట్ డిఫైన్డ్, అవునా కదా. అదే సిచ్యువేషన్ మనకి ఇప్పుడు వచ్చింది, అదే సిచ్యువేషన్ ఏమైందని ఇక్కడ వచ్చింది, కాబట్టి ఏం తీసుకున్నాం, 1/0 తీసుకున్నాం. వి హావ్ డన్ ద సొల్యూషన్. దిస్ ఇస్ వాట్ ద క్వశ్చన్. I hope you got my point here, and this is what the question is, and it is very important, and you can expect the question. చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఇది, చాలా సార్లు అడుగుతుంటే ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ వస్తే ఒకవేళ ఈ క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఓకేనా. DCT నుంచి కూడా క్వశ్చన్స్ ఉన్నాయి, మనం ఇంతకు ముందే చేసినాం, కాబట్టి డూ షేర్ ద వీడియో. ఒకవేళ మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, and I hope you do well in the examination. Thank you very much.